కళాకారులకి, కళా పోషకులకు అందరికీ నమస్కారం. అందరికీ కళాభివందనాలు. నా పేరు పద్మ. సింగరాయకొండ పద్మ అంటారు. అంటే కొంతమందికి తెలుసు, నేను చాలామందికి తెలియదు. ఎందుకంటే మేము ఆడే రోజుల్లో ఈ మీడియా, ఈ ఫోన్లు, ఈ వీడియోలు ఇవి లేవు కాబట్టి సింగరాయకొండ పద్మ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను కళారంగంలోనే ఉన్నాను. ఆ రోజుల్లో తెలుసో తెలియకో జాగ్రత్త పడకపోవటం వల్ల ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఆరోగ్యం బాగలేదు. 2-3 సార్లు ఆపరేషన్లు అయినాయి. అయితే ఉన్న చిన్నపాటి రేకులిల్లు కూడా పోగొట్టుకున్నాను. ఆపరేషను ఖర్చుకి ఇల్లు అమ్మేసుకున్నాను. తర్వాత బాడుగింట్లో ఉంటున్నాను. 1 సంవత్సరం నుంచి 2 కాళ్ళు అరిగిపోయి అసలు పూర్తిగా నాటక రంగానికి దూరం అయిపోయారు. నాటకాలు సంవత్సరం నుంచి ఆడలేని పరిస్థితి వచ్చి నాటకాలకు పోలేకపోతున్నాను. ఈలోపు 2 నెలల నుంచి ఏమైందంటే టైఫాయిడ్ జ్వరం వచ్చింది. టైఫాయిడ్ జ్వరం వచ్చి అందులోనే ఒళ్ళంతా నీరు వచ్చేసింది. నీరు వచ్చేసి అది మందులు వాడుతుంటే తగ్గట్లేదు. సెలైన్ మాటలు వాడి ఆ బ్లడ్ టెస్ట్లని అవన్నీ ఇవన్నీ చేసి సీరియస్గా ఉంది నా పరిస్థితి అంతా. రత్నశ్రీ అక్క ఏంది బాగలేదంట అని అడిగింది. అడిగితే అమ్మాయి ఇది పరిస్థితి అనగానే అమ్మాయి పర్సనల్గా 10,000 రూపాయలు వేసింది నాకు. ముందు హాస్పిటల్లో చూపించుకోక మొన్ననే ఒక అమ్మాయికి బాగలేకపోతే అందరినీ అడిగి సహాయం చేశాను. ఇంతలోకే అందరినీ అడగలేను కాబట్టి ఇది నాకు పర్సనల్గా ఇస్తున్నాను అక్క. హాస్పిటల్లో చూపించుకోరేసింది. ఇంకా నేను ఎవరికి చెప్పుకోగలను? కళాకారులకే కదా చెప్పుకోగలను. ఆ రోజుల్లో గ్రూపులు లేవు. ఇప్పుడు గ్రూప్ ఉంది కాబట్టి గ్రూపులో చెప్పుకుంటున్నాను. కొంతమంది నంబర్లు అయితే నా దగ్గర లేవు. నేను చేస్తున్నాను పడమటిగాల నాటకం, కొన్ని సాంఘిక నాటకాలు, మంచి మంచి నాటకాలే చేస్తున్నాను. ఫోన్ మారిపోవటం వల్ల వాళ్ళ నంబర్స్ కూడా నా దగ్గర లేవు. నా పరిస్థితి చూసి హాస్పిటల్లో చూపించేవాడు కూడా లేక సింగరాయకొండ ఝాన్సీ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఉంది. నన్ను పెట్టుకొని హాస్పిటల్లో చూపిస్తూ ఉంది. మందులు ఆడుకుంటూ ఉన్నాను. ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. ఒక 2 సంవత్సరాల నుంచి కందుకూరు ప్రసాదరావు గారు నాకు మందుల కోసం అప్పుడప్పుడు కొంత ఆయన సహాయం చేస్తూ వచ్చారు. మొన్న కూడా ఈ బాగలేనప్పుడు కూడా కొంత ఎంతో ఆయనకు తోచినంత నాకు సహాయం చేసి మందులు ఉపయోగించుకోమ్మా అని చెప్పారు. రత్నశ్రీ గారు అనలేను, ఎందుకంటే చాలా చిన్న అమ్మాయి కాబట్టి సహాయం చెప్పగానే బాధపడిపోయింది. ఇంకా ఎవరన్నా నాకు తెలిసిన కళాకారులు సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఇంకా సహాయం చేయండి. రత్నశ్రీకి ధన్యవాదాలు. ఇక్కడ ఏం చెప్పగలను నీకు? ఎందుకంటే నేను అందరికీ కళాభివందనాలు.